బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన ప్రీమియర్ ప్రో CS6లో మీకు ఈ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి సెలెక్షన్ టూల్ అనేది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. చూడండి, నేను క్లియర్గా నోట్స్ కూడా ఇస్తున్నాను మీకు. చూడండి, కీబోర్డ్ షార్ట్కట్ వచ్చేసి V. The selection tool allows you to perform basic selections and edits. You can select specific edit points and perform simple trims. Select multiple clips and move them around within the timeline from track to track. అంటే ఇప్పుడు ఈ సెలెక్షన్ టూల్తో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే ఈ మీరు ఇచ్చిన టైం లైన్లోనే మనం ఎక్కడంటే అక్కడికి మనం డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇమేజ్ చూడండి, ఇక్కడ ఇది ఉంది ఇమేజ్. నేను ఇమేజ్ని ఇక్కడ కాదు, నేను వేరే స్టార్టింగ్లో పెట్టుకోవాలనుకుంటున్నాను అని తీసుకుపోయి మనం స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు. చూసారా, నేను తెచ్చాను. అంటే ఇది ఎక్కడంటే ఈ టైం లైన్లోనే ఎక్కడంటే అక్కడ మీరు ఈ సెలెక్షన్ టూల్తో మీరు ఎక్కడంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. ఈ సెలెక్షన్ టూల్ అనేది దానికి ఉపయోగిస్తుందండి సెలెక్ట్ చేసుకోవడానికి. ఈ ఇమేజ్ ఏదైంది, వీడియో ట్రాక్స్ అయితే ఏంది, ఏదైతే అయినా కానీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ సెలెక్షన్ టూల్ అనేది చాలా ఉపయోగిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ సెలెక్షన్. ఈ ట్రాక్ సెలెక్షన్ అంటే షార్ట్కట్ వచ్చేసి A, షార్ట్కట్ వచ్చేసి కీబోర్డ్ షార్ట్కట్ వచ్చేసి A. ఓకే, this tool will let you quickly select all of the clips in a sequence, either forward or backward. Naturally, it won't select clips in lockout tracks. If you hold shift, the tool will select only one track instead of the all tracks. అంటే ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు చూసినట్టయితే ఓన్లీ ఒక్క సైడ్ యాడమ్స్ చూపిస్తుంది. మీరు సెలెక్ట్ చేస్తే టోటల్ టైంలో మీరు సెలెక్ట్ చేసిన అన్ని టోటల్గా సెలెక్ట్ అయిపోయినాయి. బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు చూడండి, ఇక్కడ పైన ఇది సెలెక్ట్ కాలేదు. ఎందుకు అంటే మనం ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం, ఇవి సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇవి సెలెక్ట్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని మీరు క్లిక్ చేస్తే టోటల్గా ఆ పాయింట్స్ కూడా ఆ ఇమేజెస్ కూడా సెలెక్ట్ అవుతాయి. చూసారా, చూడండి, నేను ఇక్కడ ఫార్వర్డ్ చేశాను. మీరు చూసినట్లయితే ఇప్పుడు సెకండ్ వీడియో ట్రాక్ మీద పెడుతున్నాను. సెకండ్ వీడియో ట్రాక్ మీద పెడితే బ్యాక్ సైడ్ ఉన్న వీడియో ట్రాక్ మాత్రం సెలెక్ట్ కాదు. అటు సైడ్ ఉన్న ఏమైనా వీడియో ట్రాక్స్ ఉంటే అది సెలెక్ట్ అవుతాయి. చూడండి, ఇది సెలెక్ట్ కాలేదు బికాస్ బ్యాక్ కాదు, ఇది ఓన్లీ ఫార్వర్డ్ సైడ్కి అవుతుంది. నేను షిఫ్ట్ పట్టుకుని సెలెక్ట్ చేస్తే టోటల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది టోటల్ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ట్రిపుల్ ఎడిట్. ట్రిపుల్ ఎడిట్ అంటే ఏంటి? షార్ట్కట్ వచ్చేసి B. Ripple Edit is a trim tool. ఇది ఒక ట్రిమ్ టూల్ అంట. Use it to trim a clip and ripple the rest of the clips in the timeline efficiently, closing the gap between the two edit points. When using the Ripple Edit tool, make sure you select the correct edit points. You also need to be aware of which tracks are locked. You can quickly throw a lot of things out of sync if you incorrectly use the Ripple Edit tool. Ripple Edit tool అంటే మనం తీసుకున్న ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అవి గ్యాప్ లేకుండా మనకి తీసుకుంటుంది. నేను ఇప్పుడు అవుట్ పాయింట్లో గ్యాప్ లేదు. చూడండి, నేను రిప్లై టూల్ తీసుకుంటున్నాను. చూడండి, నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ గ్యాప్ ఉండదు. మీకు చూడండి, ఇక్కడ గ్యాప్ ఉండదు. చూడండి, నేను ఎంత ట్రిమ్ చేస్తున్నాను కూడా మీకు టైం కోడ్లో మీరు చూస్తుంటే ప్రాజెక్ట్ ప్యానల్ మీరు చూసినట్లయితే నేను ఎంత ట్రిమ్ చేస్తున్నాను కూడా మీకు చూపిస్తుంది పైన టైం కోడ్లో. చూడండి, ఆ సెకండ్ వీడియో ట్రాక్ మాత్రం అంతే ఉంది. చూడండి, ట్రిమ్ చేయగానే మీకు మధ్యలో గ్యాప్ అనేది ఏముండదు. ఏం లేకుండా నేను ట్రిమ్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చి అదే రిప్లై అయిపోతుంది అనమాట, ఎడిట్ అయిపోతుంది. అదే దానికి వచ్చి స్ట్రెచ్ అయిపోతుంది అనమాట. మీరు ఫ్రంట్ అయితే ఏంది, బ్యాక్ అయితే ఏది చేసినా కానీ మీకు ట్రిమ్ అనేది గ్యాప్ లేకుండా మీకు అనేది ఈజీగా అటాచ్ అయిపోతుంది అనమాట. దాని నుంచి అటాచ్ అయిపోతుంది. ఓకేనా. మీకు సెకండ్ వీడియో ట్రాక్ ఏం కాదు, ఓన్లీ మీ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ కరెక్ట్ చూసుకొని ఈ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్లో మీకు ఎక్కడ అంటే అక్కడ మీరు ట్రిమ్ చేసుకోవాలి. మీరు ట్రిమ్ చేసుకుంటే చూడండి, మీరు ట్రిమ్ చేశాను బట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం కాలేదు. ఈ సెకండ్ వీడియో ట్రాక్ వచ్చేసి ఫస్ట్ వీడియో ట్రాక్ అటాచ్ అయిపోయింది. మీకు గ్యాప్ అనేది ఏం లేదు. ఓకేనా. అండ్ ఇది వచ్చి రోలింగ్ ఎడిట్.
ఈ రోలింగ్ ఎడిట్ కూడా అంతే. అంటే మీకు ఇందాక మీరు దీంట్లో చూసినట్లయితే దీని డిఫరెన్స్ ఏంటంటే రిప్లై ఎడిట్ వచ్చేసి మీకు గ్యాప్ ఇవ్వదు. అంటే మీరు ట్రిమ్ చేస్తున్న వీడియోకి గ్యాప్ ఇవ్వదు. ఓకేనా, అర్థమవుతుందా? మీకు గ్యాప్ ఇవ్వదు. బట్ ఈ రోలింగ్ ఎడిట్ అంటే ఏంటంటే మీకు గ్యాప్ కాదు కదా, దాని మీదనే రోల్ అయిపోతుంది అనమాట. చూడండి, ఆ వీడియో మీదనే మీరు చూసినట్టయితే ప్రాజెక్ట్ ప్యానల్ చూడండి, చూసినట్టయితే నేను చేసే ట్రిమ్ మొత్తం దాని మీద అటాచ్ అయిపోతుంది. చూడండి, చూసారా? ఇక్కడ వరకు కూడా మీకు చూడండి ఎంత ట్రిమ్ అయిపోతుంది, అంటే దాని మీదనే రోల్ అయిపోతుంది అనమాట. ఆ ఒరిజినల్ సెకండ్ ఫుటేజ్ ఏది ఉందో దాని మీదనే ఈ ఫస్ట్ ఫుటేజ్ అనేది రోల్ అయిపోతుంది, దాని మీదనే వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే రోలింగ్ ఎడిట్ కీబోర్డ్ షార్ట్ వచ్చేసి ఎన్. రోలింగ్ ఎడిట్ గురించి చెప్పాను కదా ఇప్పుడు. రోలింగ్ ఎడిట్ ఈజ్ అదర్ ట్రిమ్ టూల్. ఇంకొక ట్రిమ్ టూల్ అంటే యూజ్డ్ ఫర్ ఫైన్ ట్యూనింగ్ అండ్ అడ్జస్ట్మెంట్. యూ పర్ఫార్మ్ ఏ రోలింగ్ ఎడిట్ by moving an edit point either forward or backward in the sequence. Rolling edit moves the out point of the first clip and the in point of the second clip. First point ఏమన్నాడు, rolling edit moves the out point of the first clip and in point of the second clip. అదే కదా, అంటే రోల్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏది ఉందో మీరు కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తేనే మనకి వీడియో అనేది కరెక్ట్గా అనేది మీకు ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ క్లిప్ అనేది సెకండ్ క్లిప్ అనేది మీకు అదే పైన చూపిస్తుంది. ఎంత ట్రిమ్ చేస్తున్నా కానీ మీకు అంతవరకు ఎక్స్ట్రా వీడియో అనేది ఫస్ట్ వీడియో అనేది పెరుగుతుంది, సెకండ్ వీడియో అనేది మీకు చాలా తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ రేట్ స్ట్రెచ్. రేట్ స్ట్రెచ్ వచ్చేసి షార్ట్ కట్ వచ్చేసి ఆర్. The rate stretch tool either speeds up or slows down the clip. The in and out points of the clip remain the same, but the duration and the speed of the clip changes according to the amount you stretch. Through the trim expanding, the out point of the clip will slow down the rate of the speed, while shortening the clip will speed up the duration. ఇది డైరెక్ట్ మీకు స్లో మోషన్ అండ్ స్పీడ్ మోషన్ టైప్ లాగానే ఉంటుంది మీకు. చూడండి, నేను మీరు ఫస్ట్ వీడియో చూడండి కరెక్ట్గా. వీడియో చూస్తే మీరు చూసినట్టయితే నార్మల్గా ప్లే అవుతుంది, చూసినట్టు ఇది నార్మల్గా ప్లే అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, నేను ఇది రేట్ స్ట్రెచ్ టూల్ తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి నేను టోటల్గా ఫ్రంట్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ వీడియో అనేది ఎంత స్పీడ్గా రన్ అవుతుంది చూడండి. చూసారా, వీడియో అనేది చాలా స్పీడ్గా రన్ అయిపోతుంది. మీకు అర్థమైందా? మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఈ రేట్ స్ట్రెచ్ టూల్తోని నేను బ్యాక్ చేద్దాం అనుకుంటే బ్యాక్ కాదు. చూడండి, ఎందుకంటే ఆ వీడియో ఉంది. ఇప్పుడు ఈ వీడియో మీద నేను అప్లై చేసి చూడండి రేట్ స్ట్రెచ్. దీన్ని పెద్ద జూమ్ చేశాను. ఇది మీరు చూసినట్లయితే స్లో మోషన్లో ప్లే అవుతుంది. చూడండి చూడండి చాలా స్లో మోషన్లో మీరు ఆడియో కూడా వినొచ్చు. స్లో మోషన్ ఆడియో అనేది చూడండి. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు ఫ్రంట్ చేస్తే వచ్చేసి స్పీడ్లో ఉంటుంది, అండ్ బ్యాక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది చాలా స్లోగా ప్లే అవుతుంది. ఇది రేట్ స్ట్రెచ్ టూల్ అనమాట. షార్ట్ కట్ వచ్చేసి ఎక్స్. ఓకేనా. అండ్ దిస్ ఈస్ రాజర్ టూల్ వచ్చేసి సి షార్ట్ కట్ అనేది సి షార్ట్ కట్. రాజర్ టూల్ అనేది సి షార్ట్ కట్. యూజింగ్ ద రాజర్ యాజ్ ఎ సింపుల్ ఎడిట్ పాయింట్ బై కట్టింగ్ ద క్లిప్ వేర్ ఎవర్ యూజ్ ద రాజర్ టూల్. హోల్డింగ్ షిఫ్ట్ వైల్ యూజింగ్ ద రాజర్ టూల్ will cut clips across the all tracks as long as they are not locked. చూడండి, ఇక్కడ నేను కట్ చేసుకోవాలన్నా ఇప్పుడు రాజర్ టూల్ ఉపయోగించాలి. మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టాలి, లేకపోతే ఇక్కడ వేరే ఇమేజ్ యాడ్ చేయాలి, నాకు మధ్యలో గ్యాప్ కావాలి. సో ఏం చేస్తున్నాను, ఇక్కడ కట్ చేస్తున్నాను. కట్ చేసి సెలెక్షన్ టూల్ తీసుకొని ఇప్పుడు ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని దీన్ని జరుపుకొని ఇమేజ్ అనేది ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ రిప్లై ఎడిట్ కొడితే ఆటోమేటిక్ మీకు అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే కట్ టూల్. మీరు ఎక్కడంటే అక్కడ కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లాక్లో ఉంటే ఇప్పుడు ఈ వీడియో అనేది మీకు లాక్లో ఉంది. ఇప్పుడు ఈ వీడియో లాక్లో చూడండి, నేను కట్ చేసుకోవడానికి రాదు. నాట్ ఓన్లీ దిస్, ఈ కట్ టూల్ ఒకటే కాదు, మీరు ఏది తీసుకున్నా కానీ కాదు, మీరు ఏ టూల్ చేయాలన్నా కానీ ఇది అనేది మీకు వర్క్ కాదు. లాక్లో ఉంటే మీకు ఏది వర్క్ కాదనమాట. మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు చూసుకోండి, ఇక్కడ లాక్ పొజిషన్ ఉంటుంది, లాక్ ఆఫ్లో ఉండాలి ఎప్పుడైనా కానీ.
లాక్ ఆన్లో ఉంటే మనకు చేసుకోవడం కుదరదు. లాక్ ఆఫ్లో ఉంటే మీకు ఏది చేసుకున్నా కానీ చూడండి కట్ చేసుకుంటున్నాను. ఎంత అంటే కూడా అంతా కట్ చేసుకుంటున్నాను. ఎక్కడంటే అక్కడ కట్ చేసుకొని మీరు ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, రాజర్ టూల్ అనేది ఇది. చూడండి ఒకసారి మళ్ళీ రాజర్ టూల్ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్లిప్ టూల్. ఈ స్లిప్ టూల్ వచ్చేసి షార్ట్ కట్ వచ్చేసి స్వైప్. స్లిప్ టూల్ అంటే ద స్లిప్ టూల్ స్లిప్స్ ద క్లిప్ సోర్స్ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్. స్లిప్ టూల్స్ అనేది స్లిప్ అవుతుంది అనమాట, ఇన్ అండ్ అవుట్ పాయింట్స్కి స్లిప్ చేస్తుంది. బట్ డజంట్ మూవ్ ఇట్ ఆన్ ద టైమ్ లైన్. అది టైమ్ లైన్లో మూవ్ అవ్వదు. వైల్ యూజింగ్ ద స్లిప్ టూల్ ద ప్రోగ్రామ్ మానిటర్ షోస్ యూ ద ఫ్రేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద క్లిప్. మీ మానిటర్ చూపిస్తుంది మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్స్ చూపిస్తుంది. అండ్ యూస్ యూ ఏ లైవ్ ప్రీ ఆఫ్ ది సోర్స్ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ విత్ టైమ్ కోడ్. ఈ టైమ్ కోడ్ ద్వారా మీకు అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, నేను స్లిప్ టూల్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, నేను చేస్తున్నాను. ఎంత చేస్తున్నా కానీ మీకు స్లిప్ అవుతుంది వీడియో అనేది. బ్యాక్ నుంచి టోటల్గా స్లిప్ అవుతుంది. అంటే నేను ఎంత వీడియో అనేది స్ట్రెచ్ చేస్తున్నా చూడండి. చూడండి, నేను ఇంతలో అంత వీడియో స్ట్రెచ్ చేస్తాను. మీరు చూసినట్టు అక్కడ నుంచి చూసారా, స్టార్టింగ్ ఎక్కడి నుంచి ప్లే కావాలి, ఇక్కడ నుంచి ప్లే కావాలి. చూడండి, ఈ వీడియో చూపిస్తాను చూడండి. ఆ వీడియో మీకు అర్థం కాదు. ఈ వీడియో చూడండి, నేను ఈ వీడియోని స్లిప్ చేస్తున్నాను. నేను బ్యాక్ స్లిప్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే ఇక్కడ కట్ పొజిషన్ ఉంది. ఆ కట్ పొజిషన్ మీకు అర్థం కాదు. చూడండి, నేను దీన్ని స్లిప్ చేశాను. టోటల్గా ఫార్వర్డ్ స్లిప్ చేశాను. మీరు చూసినట్టు స్టార్టింగ్ పొజిషన్ భవాన్ హెచ్డి వీడియోస్ అని రావాలి. బట్ మీరు చూసిన స్టార్టింగ్ డైరెక్ట్ వీడియోస్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను స్లిప్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ ప్యానల్లో మీ ఎంత స్లిప్ చేస్తున్నానో మీకు చూపిస్తుంది. చూడండి ఎంత స్లిప్ చేస్తున్నాను, ఎంత డ్యూరేషన్ చేస్తున్నాను, బ్యాక్ నుంచి అంటే మిగతా ఎంత వీడియో నేను ఫ్రంట్ తీసుకొస్తున్నానో కూడా మీకు ప్రాజెక్ట్ ప్యానల్లో చూపిస్తుంది. మీకు డ్యూరేషన్ ఎటువంటి స్పీడ్ అండ్ స్లో మోషన్స్కి కాదు. ఇది జస్ట్ స్లిప్ చేస్తుంది. అంటే లాస్ట్ వీడియో కూడా మనకు ఫ్రంట్ నుంచి చూపించుకోవడానికి ఉంటుంది అనమాట. పాత వీడియో మొత్తం పోతుంది. అండ్ ఇంతవరకు చూడండి, మీకు ఇంతవరకు వీడియో ఉంది. వీడియో తర్వాత మీకు ఈ వీడియో క్లిప్ ఉంది. నేను చూడాలి అనుకుంటే ఈ వీడియో నేను స్లిప్ చేస్తున్నాను. టోటల్గా ఈ వీడియో స్లిప్ చేసి టోటల్ నాకు ఫస్ట్ నుంచి ఈ వీడియో అనేది నాకు ప్లే కావడానికి చూస్తున్నాను అనమాట నేను. అందుకే స్లిప్ టూల్ అనేది మీకు చాలా ఉపయోగిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి స్లైడ్ టూల్. స్లైడ్ టూల్ వచ్చేసి షార్ట్ కట్ వచ్చేసి యూ. ఈ స్లైడింగ్ ఏ క్లిప్ మూవ్స్ ద క్లిప్ ఆన్ ద టైమ్ లైన్ బట్ గివ్ ద సోర్స్ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ ద సేమ్. మీరు స్లైడ్ చేస్తారు, వీడియో క్లిప్స్ అనేది స్లైడ్ చేస్తారు. బట్ ఆ పొజిషన్ అనేది చాలా సేమ్ ఉంటుంది. దాని పొజిషన్స్ అనేది మారదు. ఇన్ అండ్ పాయింట్స్ మాత్రం మారదు అనమాట. ద స్లైడ్ టూల్ క్లోజెస్ ఆల్ ద గ్యాప్స్ యాజ్ వెల్. గ్యాప్స్ ఏం లేకుండా అంతా క్లోజ్ చేసేస్తుంది. యూ క్యాన్ స్లైడ్ ఏ క్లిప్ బ్యాక్వర్డ్ యాజ్ ఫార్ యాజ్ ద ప్రీవియస్ క్లిప్ ఇన్ ద పాయింట్ యాజ్ ఫర్ ఫార్వర్డ్ యాజ్ ద ఫాలోయింగ్ క్లిప్స్ అవుట్ పాయింట్. మొత్తం మీకు స్లైడ్ చేస్తుంది అనమాట ఈ వీడియో అనేది. మీకు ఏమైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ లేకుండా మీకు ఈ స్లైడ్ చేస్తుంది. లైక్ ఇది ఏంటంటే సేమ్ దీని పొజిషన్ టైప్ అనమాట, సెలెక్షన్ టూల్ టైప్ అనమాట. ఇది కూడా చూడండి, సెలెక్షన్ టూల్ ఏం చేస్తుంది, జరుపుతుంది అటు ఇటు. ఏమైనా గ్యాప్స్ ఉన్నా కానీ మీకు చేస్తుంది. అండ్ ఇది కూడా అంతే, స్లైడ్ టూల్ ఈ స్లైడ్ చేస్తుంది. బట్ చూడండి, ఆ వీడియో మీదనే అటాచ్ అయిపోయింది అనమాట. ఆ వీడియో మీకు ఉందా, ఆ వీడియో లేదు. ఆ వీడియో మీదనే మీకు స్లైడ్ అయిపోతుంది అనమాట. మీకు ఏ గ్యాప్ లేకుండా నెక్స్ట్ వీడియో ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ పక్కన ఇన్ పాయింట్స్ అండ్ అవుట్ పాయింట్స్కి మీకు ఏ గ్యాప్ లేకుండా మీకు ఈ స్లైడ్ టూల్ అనేది ఉపయోగిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెన్ టూల్. షార్ట్ కట్ వచ్చేసి పెన్ టూల్ గురించి చూద్దామా. ద పెన్ టూల్ అలౌస్ యూ టు యాడ్ కీ ఫ్రేమ్స్ టు క్లిప్. You can keyframe a wide number of attributes, include opacity, scale, position, even volume of an audio clip. Hold the Alt key. You can add bizarre curves to your keyframes. చూడండి, నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇప్పుడు ఈ వీడియోని పొజిషన్ తగ్గించుకోవచ్చు, ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఈ వీడియో క్లిప్ని. చూడండి, ఇక్కడ నాకు ఈ వీడియో ఇక్కడ వచ్చేసరికి ఒపాసిటీ తగ్గాలి. నాకు పాయింట్ అనేది నాకు లేదు. చూడండి, నాకు చూడండి, మీకు ఇక్కడ చూసినట్లయితే వెల్లో లైన్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ అనేది తగ్గాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఆడియో, అది ఒపాసిటీ తగ్గిన వెంటనే ఇక్కడ నాకు ఆడియో అనేది తగ్గాలి.
చూడండి, నేను కిందకి డ్రాగ్ చేసుకుంటున్నాను. మీరు చూసినట్లయితే ఇక్కడ ఆడియో అండ్ ఒపాసిటీ అనేది టోటల్గా నాకు పెరిగింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది నేను కింద చేశాను, డౌన్ చేశాను, ఇది టోటల్గా డౌన్ చేశాను, కాబట్టి మీకు అనేది ఒపాసిటీ తగ్గుతుంది అనమాట ఇది. అండ్ ఇది పెరిగింది కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా ఉందో నార్మల్ పొజిషన్లో ఉంటుంది. మీరు ఇక్కడ పెట్టుకోవాలన్నా మీరు ఇంకో ఎన్నంటే అన్ని కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా మీరు ఇంకా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పెన్ టూల్ ద్వారా మనం స్కేలింగ్ ఆడియోస్ కూడా మనం తగ్గించుకోవచ్చు. మీరు చూసినట్లయితే కొన్ని మూవీస్లో బీప్ సౌండ్స్ ఉంటాయి చూసారా, మీకు అక్కడ సౌండ్ కట్ చేసుకొని కూడా బీప్ సౌండ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ దిస్ వచ్చేసి హ్యాండ్ టూల్ వచ్చేసి షార్ట్ కట్ హెచ్. ఈ టైమ్ లైన్లో మనం హ్యాండ్ టూల్గా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ ద హ్యాండ్ టూల్, యూ క్యాన్ నావిగేట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఆన్ టైమ్ లైన్. అంటే ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి నావిగేట్ చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు, నావిగేట్ అంటే మొత్తం చూసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే అట్లా చూసుకోవచ్చు అనమాట అది. ఓకే. అండ్ దిస్ ఇస్ జూమ్ టూల్. ఈ జూమ్ టూల్ ఏంటంటే మొత్తం జూమ్ చేస్తాం. మన టైంలో ఉన్న వీడియోస్ జూమ్ చేస్తాం. చూడండి, జూమ్ టూల్ అలౌస్ యూ టు జూమ్ ఇన్ అండ్ అవుట్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ టైమ్ లైన్. ఇన్ అండ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, డిఫరెంట్ ఏరియాస్. ఇప్పుడు చూడండి, నాకు ఇంకా జూమ్ ఇన్ కావాలి, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చూడండి, ప్రెస్ చేస్తూ ఉంటే నాకు జూమ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. ఓకే, నేను ప్రెస్ చేస్తున్న కొద్దీ జూమ్ అవుతూనే ఉంటుంది. నాకు ఎంత అంటే అంతే జూమ్ అవుతూనే ఉంటుంది. జూమ్ అవుట్ కావాలంటే క్లిక్ చేస్తే జరుపుకుంటే జూమ్ అవుట్ అవుతుంది, నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ వచ్చేసి ఇది సెలెక్షన్ మొత్తం టోటల్గా టూల్ బార్స్ ఆఫ్ ది ప్రీమియర్ ప్రో CS6. ఒకసారి నేను మళ్ళీ నోట్స్ కోసం అని మీకు ఇది చూపిస్తున్నాను, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. చూడండి, సెలెక్షన్ టూల్. ద సెలెక్షన్ టూల్ allows you to perform basic selections and edits. You can select specific edit points and perform simple trims, select multiple clips and move them around within the timeline from track to track. And next వచ్చేసి track select forward and backward keyboard shortcut వచ్చేసి A. This tool will let you quickly select all of the clips in a sequence, either forward or backward naturally. It won't select clips in lockout tracks. If you hold shift, the tool will select only one track instead of all tracks. Replay it. The shortcut should be replay it is a trim tool. Use it to trim a clip and ripple the rest of the clips in the timeline. Efficiency, closing the gap between the two edit points when using the replay edit tool. Make sure you select the correct edit points. You also need to be aware of which tracks are locked. You can quickly throw a lot of things out of sight if you incorrectly use the replay edit tool. Okay. ఈ టూల్స్ ఏవి లాక్లో ఉంటే పనిచేయవు. వితౌట్ లాక్స్ ఓన్లీ మీరు చేయడానికి కుదురుతుంది. ఓకేనా. ఈ రోలింగ్ ఎడిట్ షార్ట్ కట్ చేశాను. రోలింగ్ ఎడిట్ is another trim tool used for fine tuning and adjustment. You perform a rolling edit by moving an edit point either forward or backward in the sequence. Rolling edit moves the out point of the first clip and then in point of the second. Next, rate stretch, which is short of this R. The rate stretch tool either speeds up or slows down the clip. The in and out points of the clip remain the same, but the duration and the speed of the clip changes according to the amount you stretch through the trim. Expanding the out point of the clip will slow down the rate of the speed, while shortening the clip will speed up the duration. Okay. Next, razor tool. Shortcut is C. Okay. Using the razor, add a simple edit point by cutting the clip wherever you use the tool. Holding shift while using the razor will cut clips across the all tracks as long as they are not locked. చూసారా, లాక్ లేకపోతే మనం చేసుకోవడానికి ఉంటుంది, బట్ లాక్లో ఉంటే మాత్రం అది కట్ కాదు. ఓకే. నెక్స్ట్ వచ్చి స్లిప్ టూల్. షార్ట్ వచ్చేసి Y. The slip tool slips the clip source in and out point but doesn't move it on the timeline. While using the slip tool, the program monitor shows you the frame before and after the clip and gives you a live preview on the source in and out point with the source time code. Okay. Next, slide tool. Shortcut is U. Sliding a clip moves the clip on the timeline but keeps the source in and out point the same. The slide tool closes all the gaps as well. You can slide a clip backward as far as the previous clips in the point and as far forward as the following clips and out point. Okay. Next, pen tool వచ్చి shortcut P. దీన్ని మనం స్కేల్ చేసుకోవచ్చు, ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, మీరు ఏం చేసుకోవచ్చు. ఓకే. The pen tool allows you to add keyframes to a clip. You can keyframe wide number of attributes including opacity, scale, position, even value of an audio.
clip hold the alt key and you can add bezier curves to every keyframes. Okay, next hand tool is shortcut H. Using the hand tool you can navigate forward and backward on timeline. Zoom tool is shortcut Z to zoom in different areas of timeline. Okay, ఇది వచ్చేసి టూల్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు comment and don't forget to subscribe. Thank you.